హలో, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360 డిగ్రీస్. ఓకే, నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామహేశ్వర్. ఓకే, మనం ఈరోజు చూసే టాపిక్ ఆంధ్రదేశంలో సోషలిస్టు కమ్యూనిస్టుల పాత్ర మరియు కార్యకలాపాలు వంటి అంశం చూద్దాం. ఇక్కడ నుంచి మనకు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 ఏపీ హిస్టరీ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ ఆశించవచ్చు. గతంలో కూడా 1, 2, 3 క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అయితే 2 క్వశ్చన్స్ మనం ఆశించవచ్చు. అందులో ముఖ్యంగా సోషలిస్ట్ పార్టీ స్థాపకుడైన ఎన్జి రంగా గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, ఇక కమ్యూనిస్టులకు సంబంధించిన కార్యకలాపాల గురించి ప్లస్ పత్రికలు రచనలపైన గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఆశించవచ్చు. ఓకే, మొత్తానికి ఒక 2 క్వశ్చన్స్, కొంచెం డెప్త్గా పోతే 3 క్వశ్చన్స్ అడిగినా ఆశ్చర్యపోనవసరం లే. ఓకే, చూద్దాం. ఆంధ్రదేశంలో సోషలిస్టు కమ్యూనిస్టుల పాత్ర, కార్యకలాపాలు. ఓకే, మరి భారతదేశంలో ఎప్పుడైతే సోషలిస్ట్ పార్టీ అవతరించిందో, భారతదేశంలో ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ అవతరించిందో వాటి ప్రభావం నిదానంగా ఆంధ్రదేశం పైన కూడా పడ్డాయి. మరి ఫస్ట్ సోషలిస్ట్ పార్టీ. సోషలిజం ఈజ్ ఈక్వల్ టు సామ్యవాదము అని అర్థం. సోషలిజం లేదా సామ్యవాదం. సోషలిస్టుల యొక్క ప్రధాన లక్ష్యం సామ్యవాద భావాలను ప్రచారం చేయడం. సామ్యవాదం అని పిలుస్తారు. సోషలిస్టుల యొక్క ప్రధాన లక్ష్యం సమాజ సమానత్వాన్ని సాధించడం. సమాజ సమానత్వాన్ని సాధించడం. సోషలిస్టుల యొక్క ప్రధాన లక్ష్యం సమాజ సమానత్వాన్ని స్థాపించడం. అంటే సంపద ఒకరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా అన్ని వర్గాలకు సమానంగా అందాలనే భావన కలిగిన వారే సామ్యవాదులు అంటారు. ఈ సామ్యవాదులు స్థాపించిన పార్టీకి సోషలిస్టు పార్టీ అని పిలుస్తారు. సోషలిజం లేదా సామ్యవాదం రెండు ఒకటే. సోషలిజం అన్నా లేదా సామ్యవాదం అన్నా. సామ్యవాదం అంటే సమాజ సమానత్వం, అంటే సంపద ఒకరి చేతిలోనే కేంద్రీకృతం కాకుండా అన్ని వర్గాల వరకు సమానంగా పంచాలనే లక్ష్యం సామ్యవాదుల యొక్క ప్రధాన లక్ష్యం. సోషలిస్టుల ప్రధాన లక్ష్యం కూడా అదే. సోషలిస్టు పార్టీ ప్రధాన లక్ష్యం కూడా అదే, సమాజ సమానత్వాన్ని సాధించడం. ఇక కమ్యూనిస్టుల యొక్క ప్రధాన లక్ష్యం విప్లవ పోరాటం ద్వారా ఆర్థిక సాంఘిక సమానత్వాన్ని సాధించడం. కమ్యూనిస్టుల ప్రధాన లక్ష్యం విప్లవ పోరాటం ద్వారా ఆర్థిక సమానత్వాన్ని, సమాజ సమానత్వాన్ని సాధించాలనేది కమ్యూనిస్టుల యొక్క ప్రధాన లక్ష్యం. ఓకే, ఇలాంటి లక్ష్యాలతో కమ్యూనిస్టు పార్టీ మరియు సోషలిస్టు పార్టీలు భారతదేశంలో తర్వాత ఆంధ్రదేశంలో కూడా అవతరించాయి. ఆంధ్రదేశంలో మొట్టమొదట అవతరించింది సోషలిస్టు పార్టీ. దీని తర్వాత ఈ సోషలిస్టు పార్టీ ప్రభావం వల్ల కొంతమంది కమ్యూనిస్టులు అందులో చేరి తర్వాత ఆంధ్రదేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కార్యకలాపాలను నిర్వహించడం ప్రారంభించారు. మరి ఫస్ట్ సోషలిస్టు పార్టీ చూద్దాం. ఆంధ్రాలో సోషలిస్టు పార్టీ గురించి చూడాలంటే ఫస్ట్ భారతదేశంలో సోషలిస్టు పార్టీ ఎప్పుడు ఏర్పడింది, ఎవరు స్థాపించారు, ఆంధ్రాలో దాన్ని ఎవరు స్థాపించారు అనే అంశం ఐడియా ఉండాలి. ఫస్ట్ వన్, అఖిల భారత సోషలిస్టు పార్టీ. అఖిల భారత సోషలిస్టు పార్టీ 1934లో బీహార్లోని పాట్నా అనే ప్రాంతంలో స్థాపితమైంది. అఖిల భారత సోషలిస్టు పార్టీ 1934లో స్థాపితమైంది. దీని ప్రధాన స్థాపకులు జయప్రకాష్ నారాయణ్. భారత సోషలిస్టు పార్టీ ప్రధాన స్థాపకుల్లో ముఖ్యులు జయప్రకాష్ నారాయణ్, మరొక వ్యక్తి రామ్ బ్రిక్ష్ బెనిపురి.
దీంతోపాటు మరొక వ్యక్తి రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్ లోహియా వీళ్ళ ఆధ్వర్యంలోనే భారత సోషలిస్టు పార్టీ లేదా అఖిల భారత సోషలిస్టు పార్టీ పేరుతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఓకే, స్థాపకులు జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్ మరియు రామ్ భిక్షు బెన్పురి. రామ్ భిక్షు బెనిపురి అండ్ రామ్ మనోహర్ లోహియా. రామ్ మనోహర్ లోహియాలో ఈ పార్టీని స్థాపించారు. 1934లో పాట్నాలో ఏర్పడింది. ఇక దీని ప్రభావంతో ఆంధ్రదేశంలో కూడా సోషలిస్టు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీ పరంగా దీని లక్ష్యాలు అవన్నీ మనకి ఇండియన్ హిస్టరీ పరంగా టచ్ అయితే జస్ట్ ఐడియా ఉంటే చాలు. ఇక ఆంధ్రదేశంలో సోషలిస్టు పార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రదేశంలో సోషలిస్టు పార్టీని స్థాపించింది ఎన్జి రంగా అనే రైతు బాంధవుడుగా ప్రసిద్ధి చెందిన గుంటూరు వాసి. ఎన్జి రంగా, నాయకులనేని గోగినేని రంగా అనే వ్యక్తి ఈ పార్టీని స్థాపించారు. ఆంధ్ర సోషలిస్టు పార్టీ. ఆంధ్ర సోషలిస్టు పార్టీ విజయవాడలో 1934లోనే అవతరించింది. అంటే భారతదేశంలో అవతరించిన సోషలిస్టు పార్టీ 1934, ఆంధ్రాలో కూడా సోషలిస్టు పార్టీ 1934లోనూ స్థాపితమైంది, విజయవాడలో స్థాపితమైంది. మరి ఈ పార్టీ స్థాపకుడు మరియు అధ్యక్షుడు, ఈ పార్టీ స్థాపకుడు మరియు అధ్యక్షుడు ఎన్జి రంగా. ఎన్జి రంగా. ఎన్జి రంగా పూర్తి పేరు నాయకులనేని గోగినేని రంగా. ఎన్జి రంగా సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు మరియు అధ్యక్షుడు. దీని యొక్క తొలి కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణయ్య. స్థాపకుడు మరియు తొలి అధ్యక్షుడు ఎన్జి రంగా. ఎన్జి రంగా. దీని మొట్టమొదటి సెక్రటరీ మద్దూరి అన్నపూర్ణయ్య. మద్దూరి అన్నపూర్ణయ్య మనకు జాతీయ ఉద్యమాల్లో కూడా ఆయన టచ్ అయ్యాడు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ సమయంలో టచ్ అయ్యాడు. అతని పత్రికే కాంగ్రెస్ పత్రిక అని చెప్పాం. కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేసిన ముఖ్య పత్రికగా కూడా పేరు పొందింది. దీని తొలి సెక్రటరీ మద్దూరి అన్నపూర్ణయ్య. మద్దూరి అన్నపూర్ణయ్య తొలి స్థాపకుడు మరియు అధ్యక్షుడు ఎన్జి రంగా, కార్యదర్శి మద్దూరి అన్నపూర్ణయ్య. మరి ఈ పార్టీ తొలి సమావేశం గుంటూరులో ఎన్జి రంగా అధ్యక్షతన జరిగింది. గుంటూరులో ఎన్జి రంగా అధ్యక్షతనే తొలి సమావేశం జరిగింది. మరి ఈ పార్టీలో చేరిన ముఖ్య కమ్యూనిస్టు నాయకులు అప్పటికే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించబడింది. అదే సంవత్సరంలో ఆంధ్రదేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ స్థాపితమైంది. అయితే అదే సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం విధించడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ పార్టీలో చేరి కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. అంటే 1934 జూలై 23వ తేదీన కమ్యూనిస్టుల పైన బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. వారి విధానాల కారణంగా, విప్లవ కార్యకలాపాలు అనుసరిస్తున్నారనే కొన్ని కారణాల వల్ల కమ్యూనిస్టు పార్టీ పైన బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఆంధ్రదేశానికి చెందిన కొంతమంది కమ్యూనిస్టు నాయకులు సోషలిస్టు పార్టీలో చేరి కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. మరి ఈ పార్టీలో చేరిన ముఖ్య కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్ర కమ్యూనిస్టు పిత అని పిలుస్తారు. పుచ్చలపల్లి సుందరయ్య. అదేవిధంగా క్రొవ్విది లింగరాజు, అదేవిధంగా గద్దె లింగరాజు,
చండ్రు రాజేశ్వరరావు, చండ్రు రాజేశ్వరరావు మరియు అల్లూరి సత్యనారాయణ. అల్లూరి సత్యనారాయణ వ్యక్తులు ఇందులో చేరిన ముఖ్య కమ్యూనిస్టు నాయకులు. ఓకే, మరి సోషలిస్టు పార్టీ స్థాపకుడైన ఎన్జి రంగా, ఆ ఎన్జి రంగా సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యకలాపాలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంటే. మరి ఎన్జి రంగా గురించి చూద్దాం. ఎన్జి రంగా పూర్తి పేరు నాయకులనేని గోగినేని రంగా. అందరూ షార్ట్కట్లో రంగా అని పిలిచేవారు, ఎన్జి రంగా. మరి ఇతను జన్మించిన ప్రాంతం గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలులో జన్మించాడు. ఇతని పైన ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం గెస్ చేయొచ్చు. నిడుబ్రోలులో 1900లో జన్మించి 1900 నవంబర్లో జన్మించి 1995 వరకు జీవించారు. 1900 నవంబర్లో జన్మించి 1995 జూలై వరకు జీవించారు. ఓకే, మరి ఇతని బిరుదు రైతు బాంధవుడు అని పిలుస్తారు. ఇతను సోషలిస్టు పార్టీలో భాగంగా ఆంధ్రదేశంలో రైతుల అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు దేశవ్యాప్తంగా అనేక రైతు సమావేశాలకు నాయకత్వం కూడా వహించాడు. ఓకే, రైతు బాంధవుడుగా పిలుస్తారు ఇతని బిరుదు. ఇతను ప్రాథమిక విద్య జన్మించిన నిడుబ్రోలులో కొనసాగింది. తర్వాత గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీని పూర్తి చేశాడు. తర్వాత ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎకానమీలో డాక్టరేట్ను పొందడం జరిగింది. ఎకానమీ పట్టాను పొందడం జరిగింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. దీని తర్వాత భారతదేశానికి వచ్చి ఉన్నత విద్య ఇంగ్లాండ్లో ఎకానమీలో పట్టాను పొంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకానమీలో పట్టాను పొంది భారతదేశానికి వచ్చి మద్రాసులోని పచ్చయ్యప్ప కళాశాలలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశాడు. ఇలా ఇతను భారతదేశానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకానమీని పూర్తి చేసిన తర్వాత ఇండియాకు వచ్చి మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజ్లో ఎకానమీ ప్రొఫెసర్గా మరియు ఆచార్యునిగా పనిచేశాడు. అలా ఆచార్య ఎన్జి రంగాగా ప్రసిద్ధి చెందాడు. ఆచార్య ఎన్జి రంగా అంటే రైతు బాంధవుడితో పాటు ప్రొఫెసర్గా ఆచార్యునిగా పనిచేసినందుకు ఆచార్య అని కూడా పిలిచారు. ఆచార్య ఎన్జి రంగా అని. ఎకానమీ ఆచార్యుడిగా పనిచేశాడు దాదాపుగా 1920 నుండి 30 వరకు. ఇక ఇతని ఇతర విశేషాలు చూస్తే ముఖ్యంగా తన జీవితాన్నంతా దాదాపుగా రైతుల కోసమే ఎక్కువగా ధారపోశాడు. మొత్తం దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలతో పాటు ఆంధ్రదేశంలో రైతు ఉద్యమాల్లో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి. కమ్యూనిస్టు భావాలను, సోషలిస్టు భావాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసిన వ్యక్తి. ఓకే, మరి ఇతని పత్రికలు, ఎన్జి రంగా యొక్క పత్రికలు ఒకటి చిత్రగుప్త అనే పత్రిక. చిత్రగుప్త ఇది ఈయన మొట్టమొదటి పత్రిక. ఇది కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేసిన తొలి పత్రిక. ఆంధ్రదేశంలోనే తొలి కమ్యూనిస్టు పత్రిక. అన్ని తెలుగు పత్రికలే. చిత్రగుప్త ఇది తొలి తెలుగు కమ్యూనిస్టు పత్రిక. ఇతను సోషలిస్టు పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ చిత్రగుప్త అనే పత్రిక ద్వారా
చిత్రగుప్త అనే పత్రిక ద్వారా కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. అందుకే చాలామంది కమ్యూనిస్టు నాయకులు ఈ సోషలిస్టు పార్టీలో చేరడం కూడా కనిపిస్తుంది. ఓకే, మరొకటి ప్రజాబంధు అనే పత్రిక. ప్రజాబంధు అనే పత్రిక, ప్రజాబంధు ఇతని పత్రికల్లో మరొకటి. ఇక దీంతోపాటు మరొకటి హరిజన నాయక్ అనే పత్రిక. హరిజన నాయక్ అనే పత్రిక. హరిజన నాయక్. మహాత్మా గాంధీ హరిజన అనే పేరుతో పత్రికను స్థాపించాడు. ఇతను హరిజన నాయక్ పేరుతో పత్రికను స్థాపించాడు. నాడు సమాజంలో దళితుల యొక్క సమస్యలను వ్యక్తపరచడం కోసం ఈ పత్రికను నడిపినట్టు తెలుస్తుంది. ఇక మరొకటి రైతుల కోసం ప్రత్యేకంగా వాహిని పత్రిక అనే దాన్ని స్థాపించాడు. వాహిని అనే తెలుగు పత్రికను 1936లో రైతుల కోసం స్థాపించినట్టు తెలుస్తోంది. రైతుల సమస్యలను వ్యక్తపరచడం కోసం రైతుల కోసం స్థాపించాడు వాహిని పత్రిక. ఇక ఇతడి రచన బాపు దీవెనలు అనే పేరుతో ఒక గ్రంథాన్ని రచించాడు. బాపు దీవెనలు పేరుతో ఒక గ్రంథాన్ని రచించాడు. బాపు దీవెనలు. ఓకే, అంటే గాంధీజీతో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఎన్జి రంగా. మహాత్మా గాంధీతో రైతు సమస్యల గురించి, నాటి భారతీయ సమాజంలో, ఆంధ్ర సమాజంలో రైతుల సమస్యల గురించి చర్చించాడు. రైతుల ఆర్థిక స్థితిగతుల గురించి చర్చించి తరువాత గాంధీజీతో చర్చల తర్వాత ఇతను రచించిన గ్రంథమే బాపు దీవెనలు. అంటే ఈ గ్రంథం రాయడానికి ప్రేరణ గాంధీజీతో రైతుల యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి చర్చల అనంతరం చాలా రోజుల పాటు గాంధీజీతో రైతు సమస్యల గురించి చర్చించడం వల్ల ఆర్థిక స్థితుల గురించి చర్చించాడు. అనంతరం ఈ గ్రంథాన్ని రచించినట్టు తెలుస్తోంది బాపు దీవెనలు పేరుతో. ఇందులో పూర్తిగా భారతీయ సమాజంలో, ఆంధ్ర సమాజంలో రైతాంగం ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు కులంకుశంగా వివరించాడు ఈ గ్రంథంలో. తాను బాపుతో ఏ విధమైన, అంటే మహాత్మా గాంధీతో ఏ విధమైన చర్చలు జరిపాడో కూడా, రైతుల గురించి ఎలాంటి చర్చలు జరిపాడో కూడా ఇందులో వివరించడం కనిపిస్తుంది. బాపు దీవెనలు. ఇక స్థాపించిన రైతు సంఘాలు ఆంధ్రదేశంలో రైతుల అభివృద్ధి కోసం కృషి చేసి రైతు సంఘాల పునాది వేసిన ముఖ్యుడు ఎన్జి రంగా. ఇతను స్థాపించిన రైతు సంఘం ఆంధ్ర రైతు సంఘం గుంటూరులో స్థాపించాడు. 1928లో స్థాపించాడు. ఆంధ్ర జమీన్ సంఘం దీన్ని కూడా 1928లో స్థాపించాడు. ఇక దీంతోపాటు ఇతను దేశవ్యాప్తంగా రైతు సమస్యలను వ్యక్తపరచడం కోసం స్వామి సహజానందతో కలిసి అఖిల భారత కిసాన్ మహాసభ అనే దాన్ని ఏర్పాటు చేశాడు. మరొకటి అఖిల భారత రైతు మహాసభ లేదా కిసాన్ మహాసభ 1936లో లక్నోలో ఏర్పాటు చేశాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్య పట్టణమైన లక్నోలో ఏర్పాటు చేశాడు అఖిల భారత కిసాన్ మహాసభ. మరి దీని ఎవరి సహాయంతో స్థాపించాడంటే స్వామి సహజానంద అనే వ్యక్తితో కలిసి దీన్ని స్థాపించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర రైతు సంఘం, ఆంధ్ర జమీన్ సంఘాలు గుంటూరు కేంద్రంగా ఏర్పడ్డాయి. వీటిని ఏర్పాటు చేశాడు. అఖిల భారత కిసాన్ మహాసభను స్వామి సహజానంద అనే వ్యక్తితో కలిసి లక్నోలో ఏర్పాటు చేసి భారతీయ రైతు సమస్యలను వ్యక్తపరచడం ప్రారంభించాడు.
ఇక ఇతడు చేపట్టిన రైతు యాత్రలు రైతు యాత్రల్లో ఒకటి గుంటూరు రైతు రక్షణ యాత్ర. గుంటూరు రైతు రక్షణ యాత్ర. గుంటూరు రైతు రక్షణ యాత్ర. గుంటూరు రైతు రక్షణ యాత్ర. గుంటూరు రైతుల యొక్క సమస్యలను తెలియపరచడం కోసం ఈ యాత్రను 1935లో నిర్వహించడం జరిగింది. గుంటూరు రైతు రక్షణ యాత్ర. ఇక దీంతోపాటు అత్యంత ముఖ్యమైనది ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర. ఇచ్చాపురం నుండి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర. దీన్ని 1938 జూలైలో ప్రారంభించాడు. జూలై 13వ తేదీన ప్రారంభించాడు. ఈ యాత్ర 45 రోజుల పాటు కొనసాగింది. ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర. మరి ఈ యాత్ర ప్రధాన లక్ష్యం ఏమి అంటే నాటి జమీందారుల యొక్క నిరంకుశత్వ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి యొక్క బాధలను మద్రాస్ ప్రభుత్వానికి తెలియపరిచి వాటిని పరిష్కరింపచేయాలనే ఉద్దేశంతో ఈ ఇచ్చాపురం టు మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్రను చేపట్టాడు. వేల మంది రైతులు ఇతనితో కలిసి ఈ రక్షణ యాత్రలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మరి ఈ రైతు సైకిల్ యాత్ర నిర్వహణ, ఈ ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర నిర్వహణ చేపట్టిన ముఖ్యుడు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి. కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలోనే ఈ ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర కొనసాగింది. నిర్వహణ చేసిన ముఖ్యుడు కొమ్మారెడ్డి సత్యనారాయణమూర్తి. మరి ఈ యాత్రలో పాల్గొన్న వారిలో ముఖ్యులు గౌతు లచ్చన్న ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఇతను మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి. గౌతు లచ్చన్న మరియు పుల్లెల శ్యామసుందర్ మరియు చలసాని వాసుదేవరావు, జొన్నలగడ్డ లింగయ్య, జొన్నలగడ్డ రామలింగయ్య మొదలైన వారు ఈ ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్రలో పాల్గొన్న వారిలో ముఖ్యులు. గౌతు లచ్చన్న, పుల్లెల శ్యామసుందర్, చలసాని వాసుదేవరావు, జొన్నలగడ్డ రామలింగయ్య లాంటి వ్యక్తులు పాల్గొన్నారు. దాంతోపాటు చుండి జగన్నాథం మరొక వ్యక్తి, చుండి జగన్నాథం మొదలైన వారు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఇక ఇతను దేశవ్యాప్తంగా నిర్వహించిన అత్యంత ముఖ్యమైన రైతు మహాసభ ఒకటి జరిగింది. స్థాపించిన రైతు సంఘాల దగ్గరే ఇక్కడే గుర్తుంచుకోండి. ఇతను అధ్యక్షత వహించిన రైతు సమావేశం అఖిల భారత ఫైజ్పూర్ రైతు మహాసభ. ఫైజ్పూర్లో జరిగింది అఖిల భారత రైతు మహాసభ. ఆల్ ఇండియా అఖిల భారత రైతు మహాసభకు ఇతను అధ్యక్షత వహించాడు. అఖిల భారత రైతు మహాసభ లేదా కిసాన్ మహాసభ అంటారు. ఇది సంస్థ
1936లో లక్నోలో ఏర్పడింది. అదే సంవత్సరంలో అఖిల భారత కాంగ్రెస్ రైతు మహాసభ, ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అఖిల భారత కాంగ్రెస్ రైతు మహాసభ అని గుర్తుపెట్టుకోవచ్చు. అఖిల భారత కాంగ్రెస్, అఖిల భారత కాంగ్రెస్ రైతు మహాసభ. రైతు మహాసభ 1936లో మహారాష్ట్రలోని 1936లో మహారాష్ట్రలోని ఫైజ్పూర్లో జరిగింది. ఫైజ్పూర్. అదే సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా ఫైజ్పూర్లోనే జరిగింది. దానికి అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. భారతదేశంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఒక కుగ్రామంలో, ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సి సమావేశం 1936 ఫైజ్పూర్ సమావేశం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు. అదే సమయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ రైతు మహాసభను కూడా ఫైజ్పూర్లోనే నిర్వహించింది 1936. దీనికి అధ్యక్షత వహించింది ఎన్జి రంగా. వెరీ ఇంపార్టెంట్, కొంత గుర్తుంచుకోండి, అడిగే అవకాశం ఉంటుంది. ఇక చేపట్టిన రైతు యాత్రలు అయితే ఈ రెండు: గుంటూరు రైతు రక్షణ యాత్ర, ఇచ్చాపురం నుండి మద్రాస్ వరకు రైతు సైకిల్ యాత్ర. అది 1938 జూలైలో ఈ యాత్ర 45 రోజుల పాటు, జూలై 13వ తేదీన ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగినట్టు తెలుస్తుంది. ఈ యాత్రల యొక్క ప్రధాన లక్ష్యం రైతుల యొక్క కడగండ్లని, అంటే వారి కష్టాలను, బాధలను బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియపరిచి, మద్రాస్ ప్రభుత్వానికి తెలియపరిచి వాటిని పరిష్కరింప చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్రలను చేపట్టడం జరిగింది. మొత్తం నాడు ఆంధ్ర ప్రాంతంలో సర్కార్ జిల్లాల్లో ఎక్కువగా జమీందార్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. రైతు భూములన్నీ ఎక్కువగా జమీందార్ల ఆధీనంలో ఉండేవి. వారి యొక్క ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఈ యాత్రలను చేపట్టారు. ఆ జమీందార్ల పాలనలో అనేక మంది రైతుల యొక్క కష్ట నష్టాలను తెలియపరచడం కోసం, మద్రాస్ ప్రభుత్వానికి తెలియపరచడం కోసం ఈ యాత్రను చేపట్టడం జరిగింది. ఇక ఇతను స్థాపించిన సంస్థలో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం ఒక పాఠశాలను స్థాపించాడు. భారత రైతు కిసాన్ పాఠశాల, భారతీయ రైతు కిసాన్ పాఠశాల, భారతీయ రైతు పాఠశాల లేదా భారతీయ కిసాన్ శిక్షణా కేంద్రం, భారతీయ కిసాన్ శిక్షణా కేంద్రం అని కూడా పిలుస్తారు. దీన్ని 1934లో గుంటూరులో స్థాపించాడు. గుంటూరులోని నిడుబ్రోలులో స్థాపించాడు. ఆయన జన్మించిన నిడుబ్రోలు. భారతదేశంలోనే రైతుల కోసం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి పాఠశాల, రైతు శిక్షణా కేంద్రం పేరుతో స్థాపించాడు. లేదా భారతీయ రైతు పాఠశాల అన్నా, లేదా భారతీయ కిసాన్ శిక్షణా కేంద్రం అన్నా, ఇండియాలోనే తొలి రైతు పాఠశాల అన్న 1934 నిడుబ్రోలులో ఏర్పడినదే ఎన్జి రంగా చేత స్థాపించబడినది. సో ఇక దీంతోపాటు ఇతడు కమ్యూనిస్టుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిస్టులకు కార్యకలాపాలు, అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ కమ్యూనిస్టులు కార్యకలాపాలు కొనసాగించడం కోసం, వాళ్ళ శిక్షణ కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్టుల కోసం రాజకీయ పాఠశాల, కమ్యూనిస్టుల శిక్షణ కోసం, కమ్యూనిస్టులకు శిక్షణ కోసం 1939లో ఒక రాజకీయ పాఠశాలను స్థాపించాడు. రాజకీయ పాఠశాల 1939లో కృష్ణా జిల్లాలోని కంకిపాడు అనే ప్రాంతంలో స్థాపించాడు. కమ్యూనిస్టులకు రాజకీయ శిక్షణ కోసం 1939లో కంకిపాడులో, కృష్ణా జిల్లాలోని కంకిపాడులో ఒక రాజకీయ పాఠశాలను స్థాపించినట్టు తెలుస్తోంది. ఓకే, ఇక ఇతడు స్థాపించిన పార్టీలు ఒకటి రైతు పార్టీ,
రైతు పార్టీ 1928లో స్థాపించినట్టు తెలుస్తుంది. 1928 రైతు పార్టీ. అదేవిధంగా 1951లో టంగుటూరి ప్రకాశం పంతులతో కలిసి స్థాపించిన పార్టీ కృషికార్ లోక్ పార్టీ అనేది. కృషికార్ లోక్ పార్టీ 1951లో స్థాపించారు. రైతు పార్టీ 1928 గుంటూరులో స్థాపించారు. కృషికార్ లోక్ పార్టీ 1951లో టంగుటూరి ప్రకాశం పంతులతో కలిసి దీన్ని మద్రాసులో ఏర్పాటు చేయడం జరిగింది. కృషికార్ లోక్ పార్టీ. ఆ సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో విభేదించి ఆయన ఎన్జీ రంగాతో కలిసి ఈ పార్టీని స్థాపిస్తాడు. ఆంధ్రోద్యమంలో ఆ కాన్సెప్ట్ మనకు కొంత టచ్ అవుతుంది. కృషికార్ లోక్ పార్టీ 1951 టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్జీ రంగాలో స్థాపించి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల్లో కూడా పాల్గొంటారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ తరఫునే టంగుటూరి ప్రకాశం పంతులు విజయం కూడా సాధించడం కనిపిస్తుంది. ఓకే, ఇంకా దీంతో పాటు ఎన్జీ రంగా స్థాపించిన మరొక పార్టీ స్వతంత్ర పార్టీ 1959లో దీన్ని సి రాజగోపాలాచారితో కలిసి నెహ్రూకు వ్యతిరేకంగా స్థాపించాడు. సి రాజాజీ లేదా సి రాజగోపాలాచారితో కలిసి జవహర్లాల్ నెహ్రూకు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించినట్టు తెలుస్తోంది. ఇలా ఇతడు స్థాపించిన పార్టీలు రైతు పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ. ఇక ఇతడు చేపట్టిన జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. ఇతను ముఖ్యంగా వెంకటగిరి జమీందారు కుమార్ రాజాకు వ్యతిరేకంగా 1933 నుంచి 36 వరకు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాడు. 1933 నుంచి 36 వరకు రైతులతో కలిసి వెంకటగిరి జమీందారు కుమార్ రాజా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. తర్వాత వెంకటగిరి జమీందారిని కూడా రద్దు చేయడం కనిపిస్తుంది. అవి తర్వాత జమీందారీ వ్యతిరేక ఉద్యమాల్లో మనకు మళ్ళీ కూడా టచ్ అవుతాయి. ఇక దీంతో పాటు శ్రీకాకుళంలోని మందర జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు. శ్రీకాకుళం జిల్లాలోని మందర జమీందారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు. ఈ మందర జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో ఎన్జీ రంగాకు సహకరించిన వారు గౌతు లచ్చన్న, పుల్లెల శ్యామసుందర్. ఇలా ఎన్జీ రంగా తన జీవిత కాలంలో అత్యధికంగా రైతుల అభివృద్ధి కోసమే ఎక్కువగా కృషి చేశాడు. ఇది ఇతనికి సంబంధించిన వ్యక్తిగత విశేషాలు వంటి అంశాలు. ఖచ్చితంగా దీని గురించి మనకు ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక ఇదే సమయంలో సోషలిస్టు పార్టీలో చేరిన కమ్యూనిస్టు నాయకులు ఆంధ్రదేశంలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు భావాలను ప్రచారం చేస్తూ కమ్యూనిస్టు కార్యకలాపాలను కొనసాగించడం కనిపిస్తుంది. ఇక ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ వాటి కార్యకలాపాలు చూద్దాం. ఆంధ్రదేశంలో కమ్యూనిస్టు పార్టీ వాటి కార్యకలాపాలు. దానికన్నా ముందు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు అవతరించింది, ఏంటి వంటి అంశాలు, తర్వాత ఏపీలో కమ్యూనిస్టు పార్టీ గురించి చూద్దాం.